శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు వారి జీవితంలో ఎదురైన సంఘటనల నుండి మనకు ఎంతో గొప్ప విలువైన సందేశాన్ని అందించారు. అటువంటి ఒక విషయాన్ని ఈరోజు చెప్పుకుందాం. భక్తి సాగరంలో మునగటానికి ఎవరికి అభిలాష కానీ ఓర్పు కానీ లేవు. వివేక వైరాగ్యాలను కానీ సాధనలను కానీ ఎవరు లక్ష్య పెట్టరు. ఏ పుస్తకం నుంచో 4 ముక్కలు నేర్వగానే ఇక ఉపన్యాసాలు చెయ్యాలని, పరులకు ధర్మోపదేశం చెయ్యాలని ప్రతి వ్యక్తికి తహతహ. అందుకై పరుగు. ఎంత విచిత్రం! ఇతరులకు బోధించటం అంటే అంత తేలిక, కష్టాత్కష్టతరం. ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది ఈశ్వరాదేశాన్ని పొందినవాడే బోధించగలడు. మంచి వక్త బోధకుడు అయి ఉండి ఆత్మవికాసం లేనివాడు ఎలాంటివాడో తెలుసా? అతగాడు తన వద్ద కుదువ పెట్టిన పరుల ద్రవ్యాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి వంటివాడు. ఇతరులకు అతడు ధారాళంగా ఉపదేశిస్తాడు. దానివల్ల తనకేం నష్టం? అతడు బోధించే భావాలు ఎరువు సొమ్ములు కదా. అంటే అతడు బోధించే భావాలు ఏంటండి? ఎరువు సొమ్ము అంటే అప్పు తెచ్చుకున్నటువంటి సొమ్మండి. అంటే తాను చక్కగా ఆస్వాదించి అనుభవించి తాను ఆచరించి ఆ భగవత్ తత్వం ఏంటో తాను చక్కగా తెలుసుకొని తాను అనుభవించిన వాడికి అదేమవుతుంది? అతని సొమ్ము అవుతుంది. నేను పాటించను, ఆచరించను, ఊరికే పుస్తకాల్లో చదువుకుంటాను, చెబుతానంటే అదేమవుతుందండి? ఎరువు సొమ్ము అంటున్నారండి. అది తేడా. ఇంకా ఒక చక్కటి ఉదాహరణ చెప్తారండి. ఒకరోజు నేను పంచవటి నుండి పోతుంటే ఒక కప్ప భయంకరంగా బెకబెకమనటం విన్నాను. దాన్ని పాము పట్టుకొని ఉంటుందని ఊహించాను. చాలాసేపు అయ్యాక ఆ దారినే వస్తూ తిరిగి ఆ శబ్దాన్నే విన్నాను. పొదల నుండి తొంగి చూస్తే ఒక బురద పాము కప్పను పట్టుకొని ఉంది. దాన్ని అది మింగనూ లేక విడువనూ లేక ఉంది. పాపం ఆ కప్ప దురవస్థ చెప్పనలవి కాకుంది. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, అదే తాచుపాము అయి ఉంటే 2-3 కూతలతో ఆ కప్ప పని ముగిసిపోయేది. అంటే ఏంటండి అర్థం? అంతటితో కప్పకు పాముకు కూడా బాధ నివర్తించేది. ఆ కప్పకి పాముకి కూడా బాధ తొలగిపోయేదండి తాచుపాము అయి ఉంటే కనుక. ఎందుకంటే టప్పని కాటేసేది, ఇద్దరికి ఆ బాధ పోయేది. కానీ ఇక్కడ పాము బాధ కప్ప బాధ ఇంచుమించుగా సరిసమానంగా ఉన్నాయి. అలాగే ఆత్మజ్ఞానహీనుడు అహంకరించి మరొకణ్ణి తరింపచేసే బాధ్యతకు పూనుకుంటే ఇద్దరి బాధకు అంతం ఉండదు. శిష్యుడి అహంకారం కానీ అతడి సంసార బంధాలు కానీ తొలగవు. అనర్హుణ్ణి ఆశ్రయిస్తే శిష్యుడు ఎన్నడూ తరించబోడు. కానీ సమర్థుడైన గురువును ఆశ్రయించిన జీవుడి అహంకారము 3 బెకబెకలతో సరి. సమర్థుడైన గురువుని ఆశ్రయించినప్పుడు ఇతని అహంకారము 3 బెకబెకలతో సరండి. అలా ఉంటుంది. మొదట నీ హృదయాలయంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించు. మొదట ఆయన సాక్షాత్కారం పొందు. భగవంతుణ్ణి చూశాక ప్రసంగాలు, బోధలు, ఉపన్యాసాలు మొదలైనవి ఎన్ని చేసినా చెయ్యవచ్చు. అంతేగాని అంతకు ముందు కాదు. విషయలోలురై ఉండి జనం భగవంతుణ్ణి గురించి, బ్రహ్మాన్ని గురించి ప్రసంగాలు సాగిస్తుంటారు. ఆలయంలో దేవుడు లేకుండా ఆరాధన కోసం శంఖం ఊదాడట. అంటే ఇక్కడ భగవంతుణ్ణి చూడటము అంటే అర్థం ఏంటంటే అండి, సాటి జీవుల రూపంలో ఉన్న భగవంతుణ్ణి దర్శించటం. అంటే అంతర్యామిని దర్శించటం. అంతా భగవంతుడే ఉన్నాడు, అంతటా ఉన్నవాడు భగవంతుడే. ఇది తెలుసుకొని అంతటా భగవంతుణ్ణి మనం చూడటం కోసం మనం ప్రయత్నించటం, ఇది చెయ్యాలండి. అప్పుడు నువ్వు ఏదైనా ప్రసంగాలు చేయటం కానీ ఏదైనా చెయ్యాలి. అది లేకుండా చేస్తే ఏమి లాభమయ్యా అంటున్నారండి. ఇంకా చెప్తూ ఉన్నారు, తత్వజ్ఞాన శోభితుడే సద్గురువు, అతడే బోధ గురువు. అంటే గురువు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నారండి.
చాలామందికి ఈ తహతహ ఉంటుంది, నేను కూడా గురువుని అనిపించుకుందామని. అలా ఆ తహతహ చాలా ప్రమాదకరమటండి. పరమహంస గారు ఇంకా మనకి చెప్తున్నారు, తాను నాయకుడనని సంప్రదాయ నిర్మాతనని తలపోసే వ్యక్తి అహంకారం అపక్వమైనది. కానీ సాక్షాత్కారం పొందాక ఈశ్వరాదేశాన్ని పొంది లోకశ్రేయం నిమిత్తం బోధించే పక్షంలో ఎలాంటి హాని వాటిల్లదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇట్లా బోధించే వాళ్ళకి హాని వాటిల్లకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి? ఇచ్చారు, ఈశ్వర ఆదేశాన్ని పొందాలి. అంటే ఈశ్వరుడు అంటే భగవంతుడి ఆదేశాన్ని పొందాలి. ఒక గురువు రూపంలో భగవంతుడు, ఒక సద్గురువు రూపంలో నాయన నువ్వు చెప్పు పర్వాలేదు అంటే పర్వాలా. ఇంకో కండిషన్ కూడా చెప్పారు, లోకశ్రేయం నిమిత్తం, నలుగురి మంచి కోసము, 10 మంది మంచి కోసము, అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతో అప్పుడు బోధించే పక్షంలో గనక అయితే నీకు హాని వాటిల్లదు అని కూడా చెప్తూ ఉన్నారు. పరీక్షిత్తుకు భాగవతాన్ని బోధించటానికై శుకుడు ఇలాంటి ఆదేశాన్ని పొందాడు. పువ్వు వికసించి దాని పరిమళం పిల్లవాయువులతో పలుదిక్కులా వ్యాపించగానే తేనెటీగలు తమంత తామే దాని వద్దకు వస్తాయి. మిఠాయిలను ఉంచిన చోటికి చీమలు తమంత తామే వచ్చి చేరుతాయి. తేనెటీగను గాని చీమను గాని ఎవరూ ఆహ్వానించక్కర్లేదు. అదేవిధంగా మానవుడు పవిత్ర హృదయుడై సిద్ధుడైనప్పుడు అతడి సౌశీల్య సౌరభం అన్ని చోట్ల వ్యాపించగా ముముక్షువులందరూ సహజంగానే అతడి చేత ఆకర్షింపబడతారు. తన మాటలను ఆలకించే వారి కోసం వెదకులాడుతూ అతడు తిరుగాడనక్కరలేదు. నా మాటల్ని వినేవాళ్ళెవరు అని అతడు తిరుగాడనక్కరలేదు అంటున్నారండి. మిఠాయి లేక చక్కెర పడ్డ చోట చీమలు తమంత తామే వచ్చి చేరుకుంటాయి. చక్కెర అవటానికి ప్రయత్నించు అంటే ఆత్మజ్ఞాన మాధుర్యాన్ని పొందటానికి ప్రయత్నించు. అప్పుడే భక్తులు అనే చీమలు తమంత తామే నీ వద్దకు వస్తారు. భగవదావేశం లేకుండా నువ్వు బోధలు చేయటం మొదలు పెడితే ఆ బోధలు నిస్సారాలై కొరకానివి అవుతాయి. వాటిని ఎవరూ రిక్కించి వినరు. భక్తిచే గాని మరి ఏ ఇతర సాధనచే గాని ముందు భగవంతుణ్ణి పొందాలి. అప్పుడు అతడి ఆదేశానుసారం ప్రతి చోట బోధలు చేయవచ్చు. ఇదే భగవంతుడి వల్ల శక్తి సామర్థ్యాలను పొందే మార్గం. తదుపరి ఆచార్యుడి బాధ్యతలను వహించటానికి, వాటిని సక్రమంగా నిర్వర్తించటానికి ఎవడైనా శక్తిమంతుడవుతాడు. మంట మండేటప్పుడు మిడతలు వచ్చి పడతాయి. అవి ఎక్కడ నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు. మిడతలను పిలవటానికి అగ్ని పరిగెత్తుతుందా? ముక్త పురుషులను చేసే బోధ ఇలాంటిది. పరులను పిలవటానికై వారు తిరుగులాడరు. కానీ వందల కొద్దీ వేల కొద్దీ జనం వారి బోధనలను పొందగోరుతూ తమంత తామే వారి వద్దకు వస్తారు. వారు ఎక్కడి నుంచి వచ్చి చేరతారో ఎవరికీ తెలియదు. పెద్ద వర్తకుడి ధాన్యాగారం నుంచి కొనుగోలు చేసేవారికి ధాన్యాన్ని ఒకడు కొలుస్తూనే ఉంటాడు. అతడి వెనుక నుంచి ధాన్యం ఎడతెరిపి లేకుండా వచ్చి పడుతూ ఉంటుంది. చిల్లర వర్తకుడి నిల్వ శీఘ్రంగా తరిగిపోతుంది. అదేవిధంగా భగవద్భక్తుడి హృదయంలో సత్సంకల్పాలను, సద్భావాలను నిరంతరం భగవంతుడే కలిగిస్తుంటాడు. అందువల్ల నవనవోన్మేషమైన భావాలకు అతడికి ఏనాడు కొరత రాదు. కానీ పుస్తకాలను పుచ్చుకొని పాకులాడే పండితులు చిల్లర వర్తకులను పోలినవారు. ఆశయాలకు, భావాలకు వారికి ఎప్పటికప్పుడు కొరత ఉంటూనే ఉంటుంది. అంటే ఈ భగవత్ సంబంధమైన విషయము చెప్పాలంటే, బోధించాలంటే, ప్రవచనం చేయాలంటే మనకి ఆ విషయాలు, భావాలు, ఆశయాలు ఇవి దొర్లుతూ ఉండాలి కదండి. ఆ ఫ్లో రావాలి కదండి. ఎప్పుడు వస్తుంది ఆ ఫ్లో అంటే గనక భక్తి ఉండాలయ్యా. భగవద్భక్తుడి హృదయంలో సత్సంకల్పాలను, సద్భావాలను నిరంతరం భగవంతుడే కలిగిస్తూ ఉంటాడు. అంతేగాని ఏదో పుస్తకాలను చూసి గట్టిగా ప్రిపేర్ అయ్యి గబగబా అప్పచెప్పటంలాగా ఉండకూడదు అంటున్నారండి. మరి పుస్తకాలు చదవకూడదా అంటే చదవద్దని చెప్పలేదండి, గ్రంథాలు చదవాల్సిందే. కానీ ఇక్కడ భక్తి ప్రధానము. ఈ గ్రంథాలు చదువుతూ
ఆ భక్తిని, భగవద్భక్తిని నువ్వు చక్కగా కలిగి ఉంటే నువ్వు మంచి బోధకుడివి అవుతావు. అట్లాగే పరోపకారము చేయాలంటేటువంటి ఆ చక్కటి ఆసక్తి, అలా చెయ్యటము, ఆ భగవద్భక్తి ఇవన్నీ ఉన్నప్పుడు నీ నుండి మంచి బోధ వస్తుంది అని మనకి చక్కగా తెలియచేస్తూ ఉన్నారండి. మేడకప్పు మీద కురిసే వాననీరు అందు విచిత్రంగా పులితల రూపులో అమర్చబడే గొట్టాల నుంచి నేల మీదకు ప్రవహిస్తాయి. దాన్ని చూస్తే పులి నోటిలో నుంచి నీరు వస్తున్నట్లు తోస్తుంది. కానీ నిజానికి ఆ నీరు ఆకాశం నుంచి పడుతోంది. అదే తీరులో భాగవతోత్తముల నోటి నుంచి వెలువడే దివ్యబోధలు వారి పలుకుల మాదిరి కనిపించిన నిజానికి అవి భగవంతుని నుంచే వెలువడుతున్నాయి. భాగవతోత్తముల నోటి నుండి వెలువడి బోధ అది భగవంతుడి నుండి వెలువడుతూ ఉన్నది అని అంటూ మనకు చక్కగా తెలియచేశారండి. స్వస్తి వాసుదేవ.